విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో ఎన్హెచ్జీ మహిళలకు 3వ విడత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీలో నిర్వహించారు. ఈ మేరకు 45 మంది మహిళలు కృష్ణా జిల్లా నుండి బయలుదేరి వెళ్లారు. కేశినేని ఫౌండేషన్, ఎన్ఐఆర్డీ సంయుక్త ఆధ్వర్యంలో వర్మీ కంపోస్ట్ కుటీర పరిశ్రమ తేనె తయారీపై 5 రోజుల శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. కేశినేని ఫౌండేషన్ అలాగే ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో ఉపాధి కింద ప్రతి ఇంట్లోనూ కూడా ఒక ఎంటర్టైనర్ ఉండాలి, ఒక ప్రోడక్ట్ సప్లై చేసే విధంగా ఉండాలి అనే ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక సామాజికవేత్తని అలాగే ఒక ఎంటర్టైనర్ని ప్రతి ఒక్కళ్ళని కూడా స్వయం కృషితో చేయాలన్న ఆలోచనతో ఎన్నో ప్రణాళికలు ఆలోచిస్తూ మన కేశినేని శివనాథ్ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఇది 3వ విడత. ఈ 3వ విడతలో మన విజయవాడ పార్లమెంట్ తరఫున ఇవాళ నుంచి 45 మంది వెళ్తున్నారు పార్లమెంట్లో అన్ని చోట్ల నుంచి. ఈరోజు వెళ్ళేది ట్రైనింగ్, వీళ్ళు వర్మీ కంపోస్టు తేనె తయారు చేస్తాం. ఇవన్నీ కూడా నేర్చుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతా ఒక ప్రోడక్ట్ని వాళ్ళంతటా వాళ్ళే సప్లై చేసే విధానంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నారు. కేశినేని శివనాథ్ చిన్ని గారు మనస్ఫూర్తిగా ఆయన అభినందించాలి. ఆయన ప్రతిరోజు నిత్యం ఈ సమాజానికి ఏం సేవ చేయాలి, వీళ్ళందరినీ మన నారా చంద్రబాబు నాయుడు గారు 2047 కల్లా ఇక్కడ పేదరికం లేని సమాజం ఉండాలి, అందరూ కూడా బాగుండాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు బ్రతికే విధానంగా మనం తయారు చేయాలనే ఆయన ఆలోచనని మనం ఏ విధంగా అలవర్చాలి, వీళ్ళు ఎలా మనం అలా తయారు చేయాలని నిరంతర ఆలోచనే ఈ కేశినేని ఫౌండేషన్ అలాగే ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నేను అందరికీ చెప్పేది, మనస్ఫూర్తిగా నేర్చుకొని మన కాళ్ళ మీద మనం బ్రతుకుతానికి ఇలాంటి అవకాశాలు ఇస్తున్నారు. ఈ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకొని ముందుకెళ్ళాలి. అలాగే మన పక్కన వాళ్ళు కూడా తీసుకొని మీరు కూడా రాండమ్మా, మీరు ఇంకోటి నేర్చుకోండి, మీరు కూడా మీ కాళ్ళ మీద బ్రతికే విధంగా మనం తయారవ్వాలి. ఒక మంచి సమాజాన్ని మనం ఏర్పరచుకోవాలి. మంచి వాళ్ళందరూ ఒక చాటుకి ఒక వేదిక మీదకి రావాలి. ఒక వేదిక మీదకి ఎప్పుడైతే మనం మంచి వాళ్ళందరూ వస్తారో దుర్మార్గులు కానీ అడ్డదారులు తొక్కేవాళ్ళు కానీ వాళ్ళందరితో వాళ్ళే వెళ్ళిపోతారు. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ తెలుగుదేశం పార్టీ అంటేనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ ఎదగాలి, అభివృద్ధి చెందాలనేదే మా కోరిక. కేశినేని శివనాథ్ చిన్ని గారి ఫౌండేషన్ ద్వారా ఫస్ట్ టైము మా ఎన్నిక అయిన 10 రోజులకే మమ్మల్ని ఎంపీ గారు 16 మండలాల ఎంఎస్ ప్రెసిడెంట్లందరినీ విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సు పెట్టి మమ్మల్ని హైదరాబాద్ ఎన్ఐఆర్డీ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఏమి ఉన్నాయి, ఏం తయారు చేస్తున్నారు, మనం ఏం చేయగలము అనేది ఒకసారి చూసి రమ్మని మమ్మల్ని పంపించారండి. వెళ్ళొచ్చిన దగ్గర నుంచి 1 year నుంచి అందరినీ సమాయత్తం చేసి ఇప్పుడు 20 days నుంచి ఇప్పటికి 200 మంది సభ్యులని ఎస్హెచ్జీ మహిళలను అక్కడికి పంపించగలిగామండి. అక్కడ మేము నేర్చుకుని, నేను ఫస్ట్ టైం వెళ్ళానండి, ఒక 5 days అక్కడే ఉండొచ్చాను. మేము వెళ్ళినప్పుడు అక్కడ సోయాబీన్స్ ద్వారా పాలు ఎలా తయారు చేయాలనేది ఒక 5 రోజులు ట్రైనింగ్ తీసుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొన్న వెళ్ళారండి, 60 మంది సభ్యులు వెళ్ళారు. 2 ట్రైనింగులు తీసుకున్నారండి. పేపర్ మేడ్ బ్యాగులు తయారు చేశారు. ఇళ్లలో మనం ఇంట్లో వాడుకునే ఫినాయిల్ దగ్గర నుంచి హ్యాండ్ వాష్ దగ్గర నుంచి మొత్తం ఎలా తయారు చేయాలి, సరుకులు ఇవన్నీ బయట నుంచి మనం మార్కెట్లో కొనుక్కుంటే ఎలా ఉంది, ఇక్కడ మనం తయారు చేస్తే ఎలా ఉంది అనేది మహిళలందరినీ నేను కూడా ఎంపీ గారి మిస్సెస్తో కలిసి మాట్లాడి వచ్చానండి. అక్కడ ఉన్న సభ్యులందరూ చాలా సంతోషపడ్డారు. అమ్మ మీరు మాకు సహాయం చేస్తున్నారు అని మేడంని, చాలా జానకి మేడంని చాలా సంతోషంగా మాట్లాడారు అందరూ. అమ్మ మీ సహాయం ద్వారా మేము ఇక్కడికి వచ్చాము, మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. నాయుడు గారు ప్రతి ఇంటికి
ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్తా ఉన్నారు. ఆ ఆలోచనని ఆచరణలో పెట్టింది మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు. ఏదైతే NIRD పంచాయతీరాజ్, అదేవిధంగా కేశినేని ఫౌండేషన్ NIRDతో భాగస్వామ్యంతో ఈ రోజున కేశినేని ఫౌండేషన్ విజయవాడ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా ఎవరైతే ఈ యొక్క మహిళా సాధికారిక గ్రూపులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించాలనే హైదరాబాద్లో వీళ్ళందరికీ కేశినేని ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ సుశక్తితో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో ఈనాడు మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మరి ఏదైతే ఈ యొక్క కార్యక్రమంలో ఇది మూడో గ్రూపు, డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30వ తారీఖు వరకు ఇప్పటికి 2 గ్రూపుల్ని పంపించడం, వారికి ఏదైతే హ్యాండ్ మేడ్ పేపర్ తయారు చేయటం, హోమ్ ఫుడ్స్ తయారు చేసే ట్రైనింగ్ ఇవ్వటం, మరి ఈ రోజున వర్మీ కంపోస్ట్ అలాగే తేనె తయారీ, వీళ్ళని ఈ రోజున ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్న మహిళల్ని వీళ్ళని ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ ట్రైనింగ్ ద్వారా ఏదైతే ప్రొడక్ట్ తయారు చేశారో దాన్ని మార్కెటింగ్ కూడా కేశినేని ఫౌండేషన్ బాయి తీసుకొని ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉంది. మరి మన పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారిని మనస్ఫూర్తిగా మేమందరం కూడా అభినందిస్తూ ఉన్నాం. ఆయన తీసుకున్న ఈ యొక్క మంచి కార్యక్రమం విజయవంతమై విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఇది అంచెలంచెలుగా ప్రతి గ్రామానికి వ్యాప్తి చెంది ఎవరికాళ్ళు ఈ యొక్క కేశినేని శివనాథ్ గారు ఇచ్చే సహకారాన్ని తీసుకొని ఈ యొక్క ప్రొడక్టులను తయారు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఉద్దేశంతో చేస్తున్న ఈ యొక్క కార్యక్రమానికి మేమందరం కూడా సహకరించి ఆయన అభినందిస్తా ఉన్నాం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పటికీ దగ్గరగా 200 మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇది మూడో గ్రూప్ ఇప్పుడు వెళ్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహాలతో పాటు కేశినేని ఫౌండేషన్ కూడా సహకారాలు అందిస్తూ ఉంది. దీని మార్కెటింగ్ కూడా కేశినేని ఫౌండేషన్ బాయి తీసుకుంటా ఉంది. ఎక్కడైతే మరి వీళ్ళకి ఈ యొక్క మార్కెటింగ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వ సహకారం తీసుకొని కలెక్టర్ గారితో అట్లానే ప్రభుత్వ అధికారులతో సహకారం తీసుకొని వాళ్ళ మార్కెటింగ్ ఏర్పాట్లు కూడా చూడండి అందరూ తెలుగుదేశం పార్టీ